టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. ఫిబ్రవరి 20. మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేట మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు సాధించడంతో చైర్పర్సన్ గా గజవాడ లావణ్య నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శుక్రవారం రోజున లావణ్య నాగరాజు మున్సిపల్ చైర్మన్ పదవి స్వీకరణ తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ గత మున్సిపల్లో జరిగిన అవకతవకలు లేకుండా రామాయంపేట మున్సిపాలిటీలో మార్పులతో పాటు రామాయంపేట మాస్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పక్షపాతంగా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలతో పాటు పనులు జరుగుతాయని అన్నారు. వైస్ చైర్మన్ నవనీత గణేష్ కూడా పదవీ స్వీకరణ కార్యక్రమం జరిగింది. పూజలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మెదక్ అధినేత మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హుటాహుటిన గతంలో 12, 11, 5 వార్డుల్లో ఇచ్చిన పేట చైర్మన్ పదవి కాంగ్రెస్ కు ఇస్తే వాగ్దానం మేరకు పట్టణంలో ఆ వార్డులలో పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కలవాడలోని సిద్దిపేట రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువ డంపును పరిశీలించడమే కాకుండా దానికి కారణాలు అడిగి తెలుసుకుని గతాన్ని కాదు ప్రస్తుతం దాన్ని శుభ్రం చేయడంతో పాటు నీరు ఎక్కడా కూడా నిలవకుండా బయటకు అయ్యే పనులు చేయాలని ఇంజనీర్ను ఆదేశించారు. అనంతరం ఆయన 12వ వార్డులో కూడా నీరు రోడ్డుపైకి వచ్చే పరిస్థితులను పరిశీలించి వాటిని అండర్ గ్రౌండ్ కాలువల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని, ఇట్టి విషయంలో మున్సిపల్ కార్యవర్గంతో తప్పనిసరిగా ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన పట్టణ అభివృద్ధి శాఖ మరియు మున్సిపల్ మేనేజర్ కమిషనర్ను ఆదేశించారు. 5వ వార్డులో నిజామాబాద్ రోడ్లోని కొత్త చెరువు నుండి మల్ల చెరువు వరకు వచ్చే నీటి కాలువ పూర్తిగా బురద లాంటివి రావడంతో గతంలో జేసీబీతో పోటీగా తీయించిన ఇప్పటికీ కూడా నీరు అలానే ఉండటాన్ని గుర్తించి ప్రత్యేకంగా ఆయన సందర్శించి చెరువు నుండి ప్రక్కగా మార్గం నిర్మించాలని ఆదేశించారు. అనంతరం పట్టణం మధ్య నుండి రోడ్డు వెళ్లే విషయంపై లబ్ధిదారులను పిలిపించి మాట్లాడారు. వారికి రోడ్డు అతి ముఖ్యమని, మీకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు 7వ వార్డు సభ్యులు గజవాడ నాగరాజు, కౌన్సిలర్లు భైరన్ స్వప్నకుమార్, అవనీత, స్వప్న, శ్యామల, లావణ్య, నలుగురు పుట్టి, సందీప్, దేవుని రంజిత్, డాకి శ్యామల, స్వామి రవినాయక్, జంగంపల్లి శంకర్ గౌడ్, 5వ వార్డు సభ్యురాలు చౌదరి చరిత, మధ్యల మాధవి, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరికీ బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ మన రామంపేట అభివృద్ధికి ఏదైతే నిధులు అధికంగా తెచ్చి 12 వార్డులను సుందరవందనంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి రామంపేట ప్రజలందరూ గమనిస్తూ ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని పార్టీల వారు సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉందో ఈరోజు బాధ్యత చేపట్టి ఇప్పటి నుంచి మన ఈరోజు శుభసూచకం మంచి రోజు ఉన్నందున ప్రజాసేవకు అంకితమై 12 మంది కౌన్సిలర్లను ప్రజాసేవకులుగా ఉంటూ ప్రతి వార్డు బస్తీ బాటగా ఏర్పాటు చేసుకొని ఒక విధి విధానం తయారు చేసుకొని దానికి ఏదైతే లోపాలు ఉన్నాయో ఏ శాఖల నుంచి ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు తెలుసుకొని అన్ని వార్డులు కలియ తిరుగుతూ రామంపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి కోరదండి. జై కాంగ్రెస్. ఈరోజు పాలకవర్గంలోని ప్రతి ఒక్క కౌన్సిలర్ సభ్యునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు సారు మరియు డాక్టర్ మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఏ వార్డులో ఇబ్బందులు ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకెళ్లి 12 వార్డులను అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను. ఓకే